అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద రాజధానుల్లో ఒకటైనటువంటి హంపి నగరానికి వచ్చాము. ఈ హంపి విజయనగర సామ్రాజ్య రాజధానిగా ఉండేది. ఇప్పుడు మనం చూడబోయే ప్రాంతం 14వ శతాబ్దం నుంచి దక్షిణ భారతదేశంలో ఒక కీలకమైన సామ్రాజ్యానికి రాజధాని అన్నమాట. ఇప్పుడు చూస్తున్నది విరూపాక్ష టెంపుల్. యాక్చువల్గా విజయనగర సామ్రాజ్యం 1336వ సంవత్సరంలో హరిహర మరియు బుక్కరాయలు స్థాపించారు. కానీ అంతకన్నా ముందు నుంచే ఈ విరూపాక్ష టెంపుల్ ఉన్నదన్నదానికి శాసన సాక్ష్యాలు ఉన్నాయి. సో ఈ టెంపుల్లోనే వాళ్ళు పట్టాభిషేకం చేసుకోవడం అట్లాంటివి జరిగాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా విశాలంగా ఉంటుంది ఈ టెంపుల్. ఈ మండపాలు ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన రాజులు ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఈ విరూపాక్ష టెంపుల్కి ఒక సైడ్ తుంగభద్ర నది ఉంటుంది, ఇంకొక సైడు ఎత్తైన రాతి కొండలు ఉంటాయి. మధ్యలో ఆ లొకేషన్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఈ గుడి మీద గోపురాల మీద చెక్కిన శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ టెంపుల్ గోపురం చూడండి, ఒరిజినల్ కలర్ అయితే ఇది కాదు, ఈ తర్వాత యాడ్ చేసినట్టున్నారు ఈ కలరు. విరూపాక్ష టెంపుల్ పక్కనే ఉన్న రాళ్ళ మీద నుంచి తీసిన వ్యూ ఇది. చాలా బాగుంది. హంపి నగరం దాదాపుగా కనిపించేటగా ఉంది. సో ఇక్కడ ఈ పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది, ఇదేంటో చూద్దాం. ఇది వచ్చేసి గణేష్ టెంపుల్. ఇది 15వ శతాబ్దంలో నిర్మించారంట. ఇది కనీసం 3.5 మీటర్ల ఎత్తులో ఒకే రాతిని చెక్కారనమాట శిల్పంగా. మనం ఫస్ట్ విరూపాక్ష టెంపుల్ చూసాం, ఆ తర్వాత గణేష్ టెంపుల్. ప్రజెంట్ ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. దీని హైటు 6.7 మీటర్స్. 1528వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు దీన్ని నిర్మించారు. ఇది హంపిలో ఉన్న ఒక అద్భుతమనే చెప్పాలి. అసలు అలా చూడండి, ఆ విగ్రహంలో ఆ కళ్ళు బయటికి రావడం ఎంత ఉగ్ర నరసింహుని రూపంలో ఉన్నట్టుంది. చాలా బాగుంది టెంపుల్ విగ్రహం. ఇప్పుడు మనం చూస్తున్నది క్వీన్స్ బాత్. ఆ కాలంలో రాణులు ఇక్కడికి వచ్చి స్నానం చేసేవాళ్ళంట. చాలా పెద్దగా ఉంది ఇదైతే. చూడండి ఎంత పెద్దగా ఉందో. వాటర్ వచ్చేదానికి పోయేదానికి చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇప్పుడు చూస్తున్నది అండర్ వాటర్ శివ టెంపుల్. నీళ్ళ లోపల విగ్రహం ఉంది, శివలింగం ఉంది. కానీ మేము ఇంతకుముందు వచ్చినప్పుడు వెళ్ళాం, కానీ ఇప్పుడైతే వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఆ వాటర్ అంతా కొంచెం డర్టీగా ఉన్నాయి, అందులో పాములు అవి ఉంటాయని. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి లోటస్ మహల్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎలిఫెంట్ స్టేపుల్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది మనకి సొరంగ మార్గం అనమాట. అప్పట్లో శత్రువులు ఎవరన్నా దాడి చేస్తే ఇందులో దాక్కునేవాళ్ళు సైనికులు. ఇది చాలా పెద్దగా ఉంది, మరి అంత పెద్ద ఉపయోగం ఉన్నట్టయితే మనకు కనిపించలేదు, బట్ చాలా పెద్దగానే ఉంది ఇది. ఈ హంపిలోని మరొక అద్భుతం ఈ పుష్కరిణి. ఈ పుష్కరిణి కూడా చాలా బాగుంది. ఈ పుష్కరిణి నిర్మాణం కన్నా కూడా దీనికి వాటర్ తీసుకొచ్చే విధానం అనేది చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఆ డిజైన్ ఎలా ఉందో, చాలా చక్కగా ఉంది. ఈ పుష్కరిణిలోకి నీళ్లు ఆ సైడు ఉన్నాయి కదా రాళ్ళతోటి, వాటి ద్వారా నీళ్లు ఇక్కడికి తరలించేవాళ్ళు అనమాట. నాకు బాగా ఆశ్చర్యానికి గురి చేసిన విషయం అనమాట ఇది. ఇది రాళ్ళతోటి తలుపుల్ని చెక్కారు. జనరల్గా చెక్కతోటి వాటితో తయారు చేస్తారు, బట్ ఇది రాయితోటి నిర్మించారు. మరి దీన్ని ఎట్లా పైకి లేపారు, ఎట్లా గేట్ ఓపెన్ చేసేవాళ్ళు. ఎంత ఒక్కోటి అది?
50కి రెండా? ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం విజయ విఠల టెంపుల్. ఈ ఇక్కడ ఒక పుష్కరిణి కూడా ఉంది. ఇది చాలా కొంచెం చిన్నదిగానే ఉంది. ఇక్కడ చాలా మేజర్ ట్రేడ్ అనేది జరిగేదన్నమాట. పర్షియా నుంచి గుర్రాలని, ఇక్కడ నుంచి స్పైసెస్ని ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు ఈ ప్రదేశంలో. సో అందుకనే చాలా విస్తీర్ణంగా ఉంది. యాక్చువల్గా ఈ టెంపుల్ నేమ్ వచ్చి విజయ విఠల టెంపుల్ అని. ఇది రాజా కృష్ణదేవరాయలు అండ్ ప్రౌఢదేవరాయలు ఇద్దరు రాజులు ఇక్కడ టెంపుల్ కట్టారు. 14 తర్వాత ఇది కృష్ణదేవరాయలు మళ్ళీ డెవలప్ చేస్తారనమాట. అలాగే ఇది విజయ విఠల టెంపుల్, విజయ విఠల బిజినెస్ మార్కెట్, ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెట్. వాళ్ళు గుర్రాలు ఇస్తే పర్షియన్, మంగోలియన్, అరబ్ కంట్రీస్, రష్యన్, టర్కీ నుంచి ఇక్కడ గుర్రాలు అమ్మేదానికి వచ్చేవాళ్ళు. ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెట్. వాళ్ళు గుర్రాలు ఇస్తే మనము స్పైసీస్, గోల్డ్, డైమండ్స్, జేమ్స్ జ్యువెలరీస్ ఇచ్చేవాళ్ళు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అప్పుడే మనకి 15th సెంచురీలో రాజా కృష్ణదేవరాయలు స్టార్ట్ చేశారు. అవునా సార్? సో ఈస్ట్ ఫేసింగ్ లో ఇది ఈస్ట్ నుంచి వస్తారు సార్. ఇక్కడ నుంచి వస్తే ఇది గోపురం కట్టారు సార్. 5 స్టోరీ గోపురం ఉండేది. బహుమని సుల్తాన్స్ దీన్ని పగలు కొట్టారు సార్. ఫిరంగి తోపు నుంచి కొట్టారు సార్. ఈ స్టోరీ ఇస్ దేర్ సార్. ఇది వాస్తు శైలిలో కట్టారు సార్. హిందూ వాస్తుశైలి. ఈ హిందూ వాస్తుశైలి ఎలాగుంది అంటే అది భజన మంటపం సార్. భజన చేసేవాళ్ళు. సౌత్ ఈస్ట్ కార్నర్ లో కిచెన్ హాల్ సార్. ఇది కిచెన్. సో ఇది ఓపెన్ డైనింగ్ హాల్, భోజనశాల, భోజనం చేసేవాళ్ళు. సో ఇది వెడ్డింగ్ హాల్, కళ్యాణ ఉత్సవ మంటపం. కళ్యాణ ఉత్సవ మంటపం అంటే ఫెస్టివల్ ఫంక్షన్ చేసేవాళ్ళు ఈ మంటపం. అవునా? అది లోపల గర్భగుడి. దీస్ ఆర్ ద మ్యూజికల్ కలమ్స్ అండ్ రాయరత్న. సో ఒడిశాలో కోనార్ సన్ టెంపుల్ ఉంది కదా సార్. ఆ కోనార్ సన్ టెంపుల్ చూసి రథాన్ని ఇక్కడ కట్టారు సార్. అందుకే ఈ రథాన్ని పేరు వచ్చి విజయ రథం అని నేమ్ పెట్టారు. విజయ రథం. విజయ విఠల టెంపుల్, విజయ రథం, విఠల బజార్ సార్. ఇది వాస్తు శైలి సార్. అలాగే ఇప్పుడు ఇది ఇంటర్లాకింగ్ స్టోన్ లాక్ సిస్టమ్ లో కట్టే నోట్లో ప్రింటింగ్ తీర్చారు సార్. 50 రూపాయల నోట్ ఉంది కదా సార్. ఆ 50 రూపాయల నోట్లో హైలైట్ ఆఫ్ అవర్ హంపి సార్. ఇలాంటి చారెట్ మనం చూడొచ్చు. ఇండియాలో 3 రకంగా చారెట్స్ ఉన్నాయి సార్. 3 type of chariot in India. First one కోనార్క్ ఒడిశాలో చూస్తే, సెకండ్ వన్ మహాబలిపురం తమిళనాడు, థర్డ్ వన్ విజయనగర కింగ్డమ్ హంపీలో చూడొచ్చు. సో ఇది అప్పుడు బహుమని సుల్తాన్స్ యుద్ధంలో దానిపైన ఒక గోపురం కూడా ఉండేది సార్. ఇది పడిపోతుంది అనే భయంతో కింద పెట్టారు సార్ ఏఎస్ఐ డిపార్ట్మెంట్. ఓకే. ఆ స్మాల్ గోపురం దీనిపైన, ఇది పార్ట్ ఆఫ్ గోపురం సార్. అది కనపడుతుంది కదా సార్, అంజనాద్రి హిల్ సార్. అది వైట్ టెంపుల్. అవును సార్. వెరీ గుడ్ సార్. 575 స్టెప్స్ ఇస్ దేర్. బర్త్ ప్లేస్ ఆఫ్ హనుమాన్ సార్. ఇదంతా మ్యూజికల్ కాలం సార్. సప్తస్వరాల సంగీతం వస్తే మహామంటపం సార్. ఇది కళ్యాణ మండపమా? ఇది వెడ్డింగ్ హాల్. అప్పట్లో రాజా మహారాజు ఫ్యామిలీస్, పరివారాలు ఇలా పెట్టుకొని చేసేవారు. సప్తస్వరాల సంగీత మంటపంని ఎలా కొట్టేవాళ్ళు? దీస్ ఆర్ ద మెజిషియన్స్, లేడీ మెజిషియన్ ట్యాపింగ్ ద కాలమ్స్. 1.5 కిలోమీటర్ నుంచి సంగీతం వినపడేది. ఇది ఎకో అండ్ వైబ్రేషన్ వస్తుంది. ఇది గంధ చక్రించుకుంటే 1.5 కిలోమీటర్ నుంచి సంగీతం వచ్చేది. ఆ సంగీతంలో రాణి చిన్నాదేవి గారు డాన్సింగ్ చేసేవారు. రాణి చిన్నాదేవి గారు ఇది సెకండ్ వైఫ్ ఆఫ్ రాజా కృష్ణదేవరాయలు. తిరుమలాదేవి అవర్ వడైడెనిటీ ఫ్యామిలీ మైసూర్. 3 వైఫ్ ఆఫ్ రాజా కృష్ణదేవరాయలు. 3 ఎంట్రన్స్ గేట్ ఇన్ దిస్ టెంపుల్ సార్. ఫస్ట్ వైఫ్ తిరుమలాదేవి, చిన్నాదేవి గారు అండ్ జగన్మోహిని దేవి. దిస్ ఇస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ జలాతరంగ వాటర్ సార్. అలాగే బియ్యాలు ఎరిగించే ప్లేసెస్ ఈవినింగ్ టైంలో. సో అది శారీ బార్డర్ డిజైన్, సౌత్ శారీ, కుచ్చిపుడి, రేష్మేరం, కంచవరం శారీ బార్డర్ డిజైన్. కింద నేను చెప్పాను సార్, గుర్రాల బజార్ అమ్ముతున్నారు సార్. గుర్రాల బజార్ ఈ రిఫరెన్స్. ఈ గుర్రాల బజార్ ఇదంతా చెక్కలేకపోతే మనకి ఏమీ తెలియదు సార్. దీస్ ఆర్ ద ఎవిడెన్స్ సార్. ఇదంతా ఎవిడెన్స్. అక్కడ చూడండి, పోర్చుగల్ డ్రెస్, క్యాప్, నిక్కర్ వేసుకుని వస్తున్నారు. ఆల్రెడీ మనం ఇప్పుడు బర్మడా, నిక్కర్, క్యాప్, ప్యాంట్ వేసుకుని వస్తున్నాము. బిఫోర్ ఆల్రెడీ వీళ్ళంతా వచ్చారు సార్. వాళ్ళంతా మర్చెంట్ సార్. గుర్రాలు అమ్మేదానికి వచ్చారు. సో వాళ్ళకి గుర్రాలు ఇస్తే మనం వాటర్ సిస్టమ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. ఇది రాణి చిన్నాదేవి గారు డాన్సింగ్ హాల్ సార్. వెరీ బిగ్ ప్లాట్ఫారం ఇన్సైడ్ సార్. ఈ మెజిషియన్స్ వచ్చే ఈ సంగీతంలో శిలలపై శిల్పాన్ని చెక్కినారు అని నాగేశ్వరరావు గారు 1975లో పాట పడినారు. అవును సార్. శిలలపై శిల్పాన్ని చెక్కినారు అంటే ఒక్కొక్క శిలలకు కూడా సంగీతం వచ్చే ఆ స్టోన్ హుక్స్ పైన ఇది పరదాలు వేసేవాళ్ళు సార్. ఇది న్యాచురల్గా బారిష్, వర్షం వస్తే ఈ దూప్లో ఇది కంట్రోల్ చేసేదాన్ని, కవర్ చేసి ప్రొటెక్షన్ చేసేదానికి కవర్ వేసారు పరదాలు వేసారు. 2D ఎఫెక్ట్స్. చైలో మూచేస్తే లయన్ ఫేస్, సింగం, షేర్ కనపడుతుంది సార్. అలాగే ఇది చైలో మూచేస్తే గుర్రాలు సార్. ఇక్కడ గుర్రం, ఇక్కడ
2 horses, 1 rider. 2 in 1. 1 head, 2 animals. సో ఇది కృష్ణలీల తెలుసు కదా సార్. బాల బేబీ కృష్ణ అయితే ట్రైన్ యశోదే బెಣ್ಣె తినిపిస్తారు. బెಣ್ಣె తినిపించిన తర్వాత కృష్ణుడికి ఖుషి అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ క్రైమ్ కృష్ణ, బటర్ కృష్ణ, డాన్సింగ్ కృష్ణ సార్. క్రీపీగా ఇది